హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుగుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 18 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఈ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఆ 18 రకాల టిప్స్ ఏంటో చూసేద్దామా? మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా. నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా సగం కట్ చేసుకొని తర్వాత ఇంకా సగాన్ని ఒక పిండేసుకుంటాము, సగం అలానే పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టడం వల్ల దోమలు, ఈగలు, అలాగే చిన్న చిన్న పురుగులు వాళ్తూ ఉంటాయి. అలాగే మనం అలానే పెట్టేసామంటే వాడిపోతుంది, కుళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఆ పిండిన ఆ ఉప్పని కూడా పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే మనము ఆ పిండిన ఉప్పను కూడా ఆ నిమ్మకాయ ఉప్ప పైన పెట్టేసి ఈ విధంగా ఒక టూత్ పిక్ ని గుచ్చండి. ఇలా టూత్ పిక్ ని గుచ్చామనుకోండి సేమ్ నిమ్మకాయ మాదిరి అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా అసలు తిప్పినా కూడా ఊడిపోదనమాట. చాలా గట్టిగా అతుక్కుంటుంది. అలాగే నిమ్మకాయ కుళ్ళిపోకుండా ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మళ్ళీ మనం ఒక 3-4 రోజుల తర్వాత వాడిన కూడా అలానే ఉంటుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కూడా ఈజీగా ఇలా అయితే పెట్టేసేయచ్చు. మళ్ళీ కావాల్సినప్పుడు ఈ విధంగా తీసేసామంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. నిమ్మకాయ అనేది వేస్ట్ కాదు. అలానే పెట్టేసినామంటే ఒక్కోసారి చేదు కూడా వస్తుంది. అందుకోసమని ఇలా గుజ్జు పెట్టేసేయండి, ఇంకా టెన్షనే ఉండదు. సెకండ్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ పొడిని అయితే ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం సరుకులు తెచ్చుకున్న తర్వాత. ఇలా పోసుకున్నప్పుడు ఒక్కసారి అసలు డబ్బాలో పూర్తిగా అయిపోయింది అనుకో, డబ్బా ఫుల్ అయిపోతుంది. ఇంకా దాంట్లో స్పూన్ పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు. మనం స్పూన్ పెట్టాలనుకున్నా కూడా అదైతే సరిపోదన్నమాట. చూడండి, ఇలా పెట్టామనుకోండి అస్సలు మనం ఎంత టైట్ గా ఒత్తి పెట్టినా కూడా మూత అనేది సరిపోదు. మనకు ఈ స్పూన్ తోటే మెజర్మెంట్ అలవాటై ఉంటుంది. మనకు ఈ స్పూన్ మనకు మళ్ళీ అదే కావాలి అని అంటే ఇలా తిప్పి చేసి పెట్టేసేయండి, ఇంకా టెన్షనే ఉండదు. తిప్పి చేసి పెట్టడం వల్ల మనకి స్పూన్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు, మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకు మెజర్మెంట్ కూడా బాగుంటుంది. చాలా మంది ఒకే దాంతో మెజర్మెంట్ తో వాడుతూ ఉంటారు, ఇన్ని కప్పులకు ఇంత టీ పొడి వేయాలనేది. అందుకోసమని దాన్ని సపరేట్ గా పెట్టకుండా ఇలా తిప్పిచ్చేసి పెట్టేసుకోండి అదే డబ్బాలో. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలా టీ పొడి పోసుకున్న డబ్బాను ఇంకా ఇది ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము. నార్మల్ గా అందరు చేసేది అదేనండి. ఇది ఎందుకు పనికొస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ విధంగా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉండే ఈ పీసులన్నీ కట్ చేసేసేయండి. తర్వాత దీనికి మన ఇంట్లో డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే తీసేసుకోండి. ఒక 2-3 అయినా కట్ చేసుకోండి. లేదు అని అంటే ఒక్కటే అయినా మధ్యలో పెట్టుకోవడానికి పెద్దగానైనా కట్ చేయండి. లేదంటే ఇలా ఒక 2 పీసులు అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా అటు చివరన ఇటు చివరన అయితే అంటించేసేయాలన్నమాట, అతికిచ్చేసేసేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అతికి చేసినామంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే దీనికి పైన ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కిచెన్ లో మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో మనం పెట్టుకోవడానికి, అంటే మనం కిచెన్ లో వాడే టూల్స్ ఉంటాయి కదండి, మనకి లైటర్ అంట, సిజర్ అంట, ఇలాంటివి ఉంటుంటాయి కదా, అవి ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మనకి ఈజీగా కూడా కనిపిస్తాయి. మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వెతుకోవాల్సిన పని ఉండదన్నమాట. చాకు, అలాగే ఇలా లైటరు, అలాగే సిజర్ ఒకటి, ఇంకా పెన్ను కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏదైనా సరుకులు అయిపోయినప్పుడు రాసి పెట్టుకోవడానికి కిచెన్ లో పెన్ను పెట్టుకుంటూ ఉంటాం కదా, అది కూడా దీంట్లో పెట్టేసుకున్నామంటే వెతకాల్సిన పని ఉండదన్నమాట. మనకి ఏది కావాల్స్తే అది ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే మనకి ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. దీన్ని కిచెన్ లోనే కాదండి, బాత్రూమ్ లో కూడా పెట్టేసుకున్నారంటే మనం షాంపూ ప్యాకెట్లు వాడినప్పుడు దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా దాంట్లో వేసేసినామంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో ఇలాంటి పర్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, మనం ఏదైనా గోల్డ్ కొన్నప్పుడు కానీ, లేదు అని అంటే ఏదైనా పట్టీలు అలా కొన్నప్పుడు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే జెండు బాము, విక్స్, చిన్నపిల్లలు ఉన్నా కూడా విక్స్ అవన్నీ కంపల్సరిగా అవసరం అవుతూనే ఉంటాయి. అలాగే ఏదైనా ఫీవర్ వచ్చినట్లుగా అనిపించినా, లేదంటే బీపీ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళైనా, ప్రతి ఒక్కరికి
పెద్దవాళ్ళకి ఏదో ఒక టాబ్లెట్ అయితే కంపల్సరీగా అవసరం ఉంటూ ఉంటాయి కదా. వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి మర్చిపోతూ ఉంటారు. అలాగే మంచం పైన పెట్టుకున్నారంటే ఒక్కొక్కసారి అవి మనం పడుకున్నప్పుడు ఒత్తుకొని పోతూ ఉంటాయి, లేదంటే మంచంలోకి పడిపోతూ ఉంటాయి. అందుకోసమని అలా కాకుండా ఇలా మనం అన్ని ఒకటేసారి దాంట్లో పెట్టేసుకొని ఇలా పర్సులో దీన్ని ఇలా మంచానికి డబుల్ టేప్ ప్లాస్టర్ వేసి అతికిచ్చామనుకోండి, ఒకవేళ మనం మర్చిపోయినా కూడా మనకి పడుకోవడానికి వెళ్ళినప్పుడు అవైతే గుర్తుకొస్తాయన్నమాట. టాబ్లెట్ వేసుకోవాలి కదా, లేదంటే తలనొప్పి తీస్తున్న జెండు బామ్ పూసుకోవచ్చు అనేది మనకు అక్కడే ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనల్ని రాత్రి లేపి అడగాల్సిన పని కూడా ఉండదన్నమాట. వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటారు. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో అయితే లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలను అయితే ఒక 4-5 లవంగాలను అయితే తీసేసుకోండి. ఆ లవంగాలకి పైన మొగ్గ ఉండేటి మాత్రమే తీసుకోండి. ఇవైతే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ చలికాలము చాలా మందికి విపరీతమైన దగ్గు జలుబు చేస్తూ ఉంటుంది. ఇంకా కామన్ అండి. ఎందుకంటే ఈ చలికాలంలో కొద్దిగా ఎక్కువ చలి పెట్టినా, లేదంటే చలికి బయటికి వెళ్ళినా కూడా దగ్గు జలుబు అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా న్యాచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఎటువంటి మందులు వాడాల్సిన పని లేదు. అలా దగ్గు జలుబు చేసినప్పుడు ఈ విధంగా మనం లవంగాలను స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత తీసేసుకోండి. చూడండి, ఇవైతే పూర్తిగా మాడిపోలేదన్నమాట, వేడయ్యి మనం ఇలా అన్నప్పుడు పొడి పొడి అయిపోతాయి. ఒకవేళ పొడి కాలేదు ఇలా అంటున్నా కూడా అంటే మన ఇంట్లో చిన్నది ఏదైనా దంచేది ఉంటే అదైతే తీసుకొని ఈ విధంగా మెత్తగా దంచండి. ఇదైతే మనం దంచుతూ ఉంటేనే బాగా ఘాటు వస్తుంది అనమాట. మంచి స్మెల్ తో పాటు ఘాటు కూడా ఉంటుంది. ఇలా బాగా దంచిన తర్వాత దీంట్లో కొద్దిగా హనీ వేసుకోండి. మనము హనీ వేసుకున్నామంటే తినడానికి కూడా బాగుంటుంది అనమాట. దగ్గు ఉంది మళ్ళీ హనీ ఎందుకు అనుకుంటున్నారా? అవునండి, ఇలా అయితే హనీ తర్వాత ఈ మనకి లవంగాలది కాల్చి పొడి చేసాం కదా, దాన్ని రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని గనక మనము నాలుక పైన పెట్టుకొని దీన్ని చప్పరించుకుంటూ లేదంటే నాకామనుకోండి, జలుబు దగ్గు పూర్తిగా ఒక 2-3 రోజులు ఇలా చేశారంటే తగ్గిపోతుంది అనమాట. మనం నాలుక పైన వేసుకొని బాగా ఇలా చప్పరిచ్చినట్లుగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా చేయొచ్చండి. న్యాచురల్ గా దగ్గు అయితే తగ్గిపోతుంది అనమాట. న్యాచురల్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 6th టిప్. చూడండి, మనమైతే ఆనియన్స్ కట్ చేస్తాము. కూరలే కొద్దిగా వాడిన తర్వాత ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ గా పడేయలేము. ఇప్పుడైతే ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. కిలో వచ్చేసి 70-80 రూపీస్ అయితే ఉన్నాయి. మరి వేస్ట్ చేసుకోలేం కదండి. అందుకని మనకు కావాల్సినంత వాడుకున్న తర్వాత మిగిలినది వేస్ట్ గా పడేయకుండా కొద్దిగా వంటకు వాడే ఆయిల్ అయితే అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసేసి మనం ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మళ్ళీ మరుసటి రోజైనా వాడుకోవచ్చు. డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెడితే ఒకవేళ బయట పెట్టామంటే మళ్ళీ నైట్ మనం వంట చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఎగ్నైతే మనము ఇలా ఆమ్లెట్కో దేనికో దానికి ఇలా బ్రేక్ చేస్తాం కదా, అప్పుడు మనం దాన్ని వాడుకున్న తర్వాత ఇలా ఎగ్ పిప్పిని అనేది పడేస్తూ ఉంటాము, అదేనండి పొప్పిని. కానీ ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మన ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉన్నాయనుకోండి, ఆ బల్లుని పోగొట్టాలి అని అంటే ఇది ఒక చిన్న టిప్ అండి. అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఎగ్కి ఇలా కళ్ళ మాదిరి పెట్టేసేయండి. ఇలా మనకి కళ్ళు ఉంటాయి కదా, అలా పెట్టేసేయండి. పెట్టేసి మనం ఇలా కనుక పెట్టేసామనుకోండి, ఇంకా అవి బల్లులు దీన్ని చూసాయంటే ఏదో ఉంది అని అస్సలు భయపడి రావన్నమాట. అలాగే ఈ ఎగ్గులో ఉండేది దీన్ని కడగకూడదు అనమాట. ఆ ఎగ్గులో ఉండే అది వైట్ ఉంటుంది కదండి, దాని వల్ల ఆ స్మెల్ వల్ల అసలు బల్లులు అనేది ఆ దరిదాపులకు కూడా రావన్నమాట. ఇలా నైట్ టైం పెట్టేసుకొని మనం మార్నింగ్ తీసి పక్కన పెట్టేసామనుకోండి, అసలు బల్లులు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక టాబ్లెట్ పారాసిటమాల్ అయినా ఏదైనా సరే ఒక టాబ్లెట్ అయితే వేయండి. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ అయినా నార్మల్ అయినా ఏదైనా సరే వేయండి. వేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది వేడి అవ్వాలన్నమాట. వాటర్ వేడి అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ టీ పొడిని, మీరు ఏ టీ పొడి వాడితే ఆ టీ పొడిని అయితే వేయండి. వేసేసి దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. అంటే బాగా వేడెక్కి మరిగినట్టు కావాలి.
ఇలా కలుపుతూ మనకి బాగా మరగనివ్వండి. చూడండి ఇలా పెట్టేసామంటే బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా బాగా ఉడికేటప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది టీ ఫ్లేవర్ అంటే టీ డికాక్షన్ ఉంటుంది కదా, అలా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపు మనం ఒకసారి వడగట్టేసి పక్కన పెట్టేసాము, తొందరగా చల్లారిపోతుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే మనము ఉడగట్టేసుకొని ఇప్పుడైతే ఇది వేడిగా ఉంటుంది, కొద్దిసేపు చల్లారనివ్వండి. తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్కి పోసుకోవాలన్నమాట. చూడండి సేమ్ టీ డికాక్షన్ మనం చేసుకుంటే ఎలా ఉంటుందో అదే ఉంటుందన్నమాట. స్మెల్ కూడా అలానే వస్తూ ఉంటుంది. తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లోకి అయితే పోసేసుకోండి. ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బల్లులు బొద్దింకల సమస్యతో ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మనము పోసి పెట్టేసుకొని స్ప్రే బాటిల్లో దీన్ని మనం నైట్ కిచెన్ లో మనం గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు దీన్ని గనక మనము కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, లేదంటే ఈ గిన్నెలో ఉండే వాటర్ అయినా సరే మనము స్ప్రే చేసామంటే సరిపోతుంది అనమాట. స్టవ్ పైన, స్టవ్ గట్టు పైన, అలాగే సింక్ లో, అలాగే మనకి ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్లేస్ లో స్ప్రే చేసేసేయండి. అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా నైట్ టైంలో బొద్దింకలు ఎక్కుతూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎగ్స్ ను మనము ఎగ్ వైట్ మాత్రమే ఆమ్లెట్ వేసుకోవాలన్నా, లేదు అని అంటే ఎగ్ వైట్ ఒక్కటే కావాలి అన్నప్పుడు తలకు పట్టించుకోవడానికి ఎల్లోని తీసేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎగ్ వైట్ ను ఈ విధంగా అయితే నీట్ గా తీసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని దానిపైన జాలిగంటని అయితే పెట్టేసేయండి. మనం జాలిగంటని పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఇలా వేసేటప్పుడు కింద పడిపోతుంది అనమాట పొరపాటున. కానీ అప్పుడు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి ఇలాగైతే కింద పడిపోతుంది కదా, పడిపోయినా సరే ఈ విధంగా జాలి గరిటతో కనుక తీసామనుకోండి, చూడండి ఓన్లీ ఎల్లో మాత్రమే ఉంది, ఎగ్ అనేది వైట్ అనేది కిందనే ఉంది. అసలు దాంట్లో కొద్దిగా కూడా కలవలేదు. తప్పకుండా ఇలా అయితే తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ వేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపునైతే వేయండి. వేసేసి ఈ రెండింటిని బాగా కలపండి. ఇది మనకి ఎందుకు పనిచేస్తుంది అని అంటే చెప్తానండి. మనము ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు చాలా మంది ఫేషియల్ అలా చేయించుకుంటూ ఉంటారు కదా, అలా ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫంక్షన్లకు వెళ్ళినా, పెళ్లిళ్ళకు వెళ్ళినా, ఇంకా ఏ దానిలకు వెళ్ళినా సరే ఈ విధంగా కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే పసుపును రెండింటిని బాగా కలిపి మన ఫేస్ కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది న్యాచురల్ గా గ్లోగా కనిపిస్తుంది అనమాట. మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. చూడండి రెండు చేతులకు మీడే తేడానైతే గమనించండి. ఇది గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఫేస్ గోల్డ్ గా కనిపిస్తుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. న్యాచురల్ గా ఉంటుంది, ఎటువంటి కెమికల్స్ వాడడం కాబట్టి మనకి ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. తప్పకుండా మనం బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే ఒక గిన్నెని అయితే తీసేసుకోండి. దీంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేయండి. అలాగే మన ఇంట్లో జవాద్ పౌడర్ ఉంటుంది కదా, ఆ జవాద్ పౌడర్ని కూడా చిటికెడంతా వేయండి. ఎక్కువ అవసరం లేదండి. ఈ చిటికెడంతనే మనకి ఇల్లు మొత్తం మంచి పరిమళంతో నిండిపోతుంది అనమాట. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. తర్వాత దీంట్లో 1 కానీ 2 కానీ కర్పూరం బిళ్ళలు అయితే వేయండి. ఈ విధంగా కర్పూరము అలాగే జవాద్ పౌడర్ రెండింటిని బాగా వాటర్ లో కలిసేటట్టు కలిపేసేయండి. ఈ చలికాలము మనము బట్టలు ఎంత ఆరబెట్టేసినా అవి కొద్దిగా ముక్కిన వాసన వస్తూ ఉంటాయి. కబోర్డుల్లో అయినా, సెల్ఫ్ల్లో అయినా, అలాగే మన కిటికీల దగ్గర అలా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనము ఈ చలికాలంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మంచి రూమ్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనం మొత్తం బాటిల్లో పోసేసుకోవాలన్నమాట, స్ప్రే బాటిల్లో. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడెక్కడైతే స్మెల్ వస్తుందో ఆ ప్లేస్ లో, ఏ ప్లేస్ లో అయినా సరే, చివరికి బాత్రూమ్ లో కూడా స్ప్రే చేయొచ్చు అనమాట. మనకి ఇలా సోఫా సెట్ల పైన, అలాగే కిటికీలకు, అలాగే తలుపులకు మనకి ఇష్టం అండి. మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ ప్లేస్ లో, బాత్రూమ్ లో, ఇలా ఎక్కడైనా స్ప్రే చేయొచ్చు అనమాట. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇంకా మన ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది అనమాట. మనం ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు వాడాల్సిన అవసరమే లేదు. చాలా బాగా అయితే పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే
ఈ విధంగా కాఫీ పొడి అయితే ప్యాకెట్స్ లో తెచ్చుకున్నప్పుడు వాడుతూ ఉంటాం కదా, ఇది 1 కప్పుకు ఎక్కువగా అవుతుంది. ఇంకా 2-3 కప్పులు అయితే అవుతుంది అనమాట. మనము 1 కప్పే కలుపుకోవాలి కాఫీ అన్నప్పుడు మనమైతే కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత ఎంత కావాలనో అంత వాడుకుంటాము. తర్వాత చూడండి ఈ విధంగా మనం గ్లాస్ లో వేసేసుకుంటాం కదా, తర్వాత దీన్ని మనము ఇలానే పెట్టేసామనుకోండి, చలికాలం కాబట్టి ఒక గంటకి అది లోపల మొత్తం గడ్డ కట్టిపోతుంది అనమాట. అందుకోసమని అలా కాకుండా ఇలా చుట్టేసేసి ఇలా టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, పాత అయిపోయినవి కలర్ పోయినవి మనం పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా కిచెన్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా అయితే మనం దీనికి పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. కాఫీ పొడి అనే కాదండి, మసాలా ప్యాకెట్లకు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకోండి, దాంట్లో ఒక కర్పూరం బిళ్ళని అయితే వేయండి. వేసేసి దీన్ని మెత్తగా పొడిగా దంచండి బాగా. ఇది మెత్తటి పొడి అయితే అవుతుంది అనమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా పొడి అయిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు దంచుతున్నామో, ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తాను. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఒక టమాటా పండు అయితే తీసుకొని, టమాటా పండును కట్ చేసి ఈ దంచిన పొడిని ఈ టమాటా పండు పైన అయితే వేయాలన్నమాట. ఇది ఎందుకు అని అంటే, మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎలుకల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, అవి మనకి బట్టలు కొట్టేస్తూ ఉంటాయి, గిన్నెల పైన ప్లేట్ల పైన తిరుగుతూ ఉంటాయి కదా, వాటి నుంచి పూర్తిగా రిలీఫ్ రావాలి అని అంటే ఇది మనము దీనిపైన మనము ఇది నాఫ్థలిన్ బాల్ వేసాం కదండి, అది కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుంది. టమాటా పండు అంటే ఎలుకలకు ఇష్టం అనమాట, దాన్ని తినడానికి వచ్చి ఇది తిని చనిపోతాయి కడుపు ఉబ్బి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోల్డ్ గాజులు అయితే ఏదైనా ఫంక్షన్లప్పుడు పెళ్లిళ్ళప్పుడు షాప్ కు వెళ్ళేసి నల్లబడిన అనేసి మెరుగు పెట్టించుతా ఉంటాము, కానీ అలా అస్సలు చేయకూడదు అనమాట. గోల్డ్ అనేది కరుగుతుంది. అలాగే మనం ప్రతిసారి అస్సలు పెట్టించకూడదు. మనం ఇంట్లో ఉండే వాటితోటే ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పైన గాజులు పెట్టేసి కొన్ని వాటర్ అయితే పోయండి మునిగేటట్టుగా. తర్వాత బ్రష్ కు పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా ఒక్కొక్క గాజుకి ఇలా రుద్దాలన్నమాట. బాగా పేస్ట్ ను రుద్దడం వల్ల ఇది మళ్ళీ మంచి షైనింగ్ తో కొత్తగా వస్తాయన్నమాట. అలాగే స్టోన్స్ ఉండే గాజులు అయితే కొద్దిగా జాగ్రత్తగా రుద్దండి, ఎందుకంటే స్టోన్స్ లేసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇవైతే ప్లెయిన్ కాబట్టి నేను ఇంత స్పీడ్ గా రుద్దుతున్నా. మామూలుగా స్టోన్స్ ఉన్నటివైతే జాగ్రత్తగా రుద్దండి. ఇలా రుద్దడం పేస్ట్ తో ఏంటి అనుకుంటున్నారు, ఇది గోల్డ్ షాప్ వాళ్ళు చెప్పిన టిప్పేనండి. వాళ్ళు ఇలానే రుద్దండి, చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మీరు మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను ఏదైనా సరే గోల్డ్ నల్లగా అయితే ఇలా పేస్ట్ తో అయితే క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ తో పైన అవి పెట్టేసి ఆ తడినంతా ఇలా తూడ్చేసి కొద్దిసేపు ఆరనించి మనం వేసుకున్నాం అనుకోండి, ఇంకా గాజులైనా కమ్మలైనా ఏవైనా సరే చాలా నీట్ గా ఉంటాయి. దాంట్లో ఏదైనా మురికి ఉన్నా పోతుంది, నీట్ గా కనిపిస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి మనమైతే ఇలాంటివి మనకి మెడిసిన్స్ ఏవైనా సరే మెడిసిన్స్ కానీ ఫేస్ క్రీమ్లు కానీ తెచ్చుకున్నప్పుడు అక్షరాలు అనేది కొన్ని దానిపైన చిన్నగా ఉంటాయి. చూడండి ఇక్కడైతే ఎంత చిన్నగా ఉన్నాయో అసలు కనిపించడం లేదు. దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉందా, రేట్ ఎంత అనేది కూడా కనిపించడం లేదన్నమాట. అలాంటప్పుడు ఇలా అయితే మనం ఎంత చిన్నగా ఉండే అక్షరాలైనా కూడా చాలా పెద్దగా చేసి చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే సెల్ ఫోన్ తీసుకొని దాంట్లో అయితే ఈ విధంగా ఫోటో అయితే తీయండి. మీకు ఎక్కడైతే చదవాలనుకుంటున్నారో, లేదు అని అంటే మొత్తమైన ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పుడైనా ఆ డబ్బా పోయినా కూడా దానిపైన ఎన్ని రోజులు ఉంది ఎక్స్పైరీ డేట్ అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇలా మనం సెల్ ఫోన్ లో ఫోటో తీసుకొని ఇలా జూమ్ చేసామనుకోండి, ఎంత చిన్నగా ఉండే అక్షరాలైనా కూడా చూడండి ఎంత చిన్నగా అసలు కనిపించడం లేదు కదా, ఎంత పెద్దగా అయితే కనిపిస్తున్నాయో. మనకి ఏదైనా సరే ఫేస్ క్రీమ్లు కానీ, లేదు అని అంటే ఏదైనా టాబ్లెట్స్ అయినా, మెడిసిన్స్ ఏదైనా సిరప్లైనా ఏదైనా సరే కనిపించినప్పుడు ఈ విధంగా మనము ఫోటో తీసుకొని మనం జూమ్ చేసి చూసామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అక్షరాలు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడైతే మీరైతే ఒక అద్భుతాన్ని అయితే చూస్తారనమాట. చూడండి చలికాలము ప్రతి ఒక్కరికి మొహం అనేది పగిలినట్టుగా మంట తీస్తూ ఉంటుంది. పొద్దున చల్లగాలికి బయటికి వెళ్ళినామంటే మొహం అంతా పగులుతుంది, మంట తీస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే రోజ్ వాటర్ అయితే కొద్దిగా తీసుకోండి, దాంట్లోనే అదే సేమ్ క్వాంటిటీలో ఆయిల్ ని వేయండి. ఆయిల్ ని వేసేసి మనం నైట్ పడుకునేటప్పుడు ఈ రెండింటిని బాగా కలిపి దీన్ని ఫేస్ కు అప్లై చేసుకొని పడుకోండి.
మన ఫేస్ అనేది పగలదు ఈ చలికాలము. అలాగే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇలా పూసుకోవడం వల్ల స్కిన్ అనేది పగలకుండా చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనం రోజు ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది వైట్ గా కూడా అవుతుంది అనమాట, రోజు వాటర్ ని అప్లై చేయడం వల్ల. అందుకని రోజు వాటరు అలాగే ఆయిల్ ని అప్లై చేసి ఆయిల్ ని రెండింటిని కలిపి మన ఫేస్ కి అప్లై చేసి మార్నింగ్ కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా స్మూత్ గా షైనీగా చాలా బాగుంటుంది. ఈ చలికాలము కంపల్సరిగా ఈ టిప్ నైతే ట్రై చేయండి. మీరే ఆశ్చర్యపోతారు, అద్భుతాన్ని కూడా చూస్తారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కసారి పూర్తిగా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా సమ్మర్ వస్తుందంటే జనవరి అయిపోయిన వెంటనే ఇంకా నిమ్మకాయల రేటు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకని మనము ఎండాకాలం స్టార్ట్ అవ్వక ముందే మనం నిమ్మకాయలు కనుక తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 2 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. అది ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే, ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని ఇలా ఒక డబ్బా అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా ఒక చెంబు అంతా వాటర్ పోయండి. వాటర్ పోసేసి దాంట్లో ఈ నిమ్మకాయలను అయితే వేయండి. ఇలా అన్ని నిమ్మకాయలు మనకి పచ్చిగా ఉన్నా, ఇలా పచ్చగా పండైపోయినా, ఎలా ఉన్నా సరే అన్ని నిమ్మకాయలను అయితే వేసేసేయండి. ఒకవేళ నిమ్మకాయలు మునగకపోతే మళ్ళీ కొన్ని వాటర్ ని కూడా పోయండి, మునిగేటట్టు. నిమ్మకాయలు కంపల్సరిగా మునగాలన్నమాట. ఇలా పోసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 4-5 days కి ఒకసారి కంపల్సరిగా వాటర్ ని అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేంజ్ చేయడం వల్ల మనకి నిమ్మకాయలు అనేది 2 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. అస్సలు పాడవవు, కుళ్ళిపోవు అన్నమాట. కానీ కంపల్సరిగా వాటర్ ని అయితే చేంజ్ చేయాలి. ఈ విధంగా చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లాస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే కమలా పండునైతే తింటూ ఉంటాం, తొక్కను పడేస్తూ ఉంటాం. కానీ ఈ టిప్ తెలిసాక ఇంకా తొక్కను కూడా పడేయరండి. ఫస్ట్ అయితే కమలా పండును శుభ్రంగా కడిగి ఇలా అయితే ఒలవండి. ఇలా ఒలిసిన తర్వాత చూడండి, ఈ పండును అయితే తింటాం కదా, తొక్కను పడేస్తాము. కానీ ఇప్పుడైతే ఇలా అయితే టీ చేసుకోండి, ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. మనం రకరకాల టీలు అయితే తాగి ఉంటాం, కానీ కమలా పండు టీ, తొక్క టీ అయితే ఎప్పుడు తాగినాం కదా. కానీ ఈ రోజు అయితే తాగేసేసేయండి. వెంటనే పండు తెచ్చుకొని ఖచ్చితంగా చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ గా తుంచిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి గిన్నెలో దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయండి. ఆ వాటర్ కాగే లోపు, అంటే వేడయ్యే లోపు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. మనము అల్లము అలాగే కమలా పండు తొక్కతోటి అయితే టీ చేస్తున్నాను అనమాట. ఈ టీ వచ్చేసి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ చలికాలము చాలా మంది దగ్గు జలుబులతో బాధపడుతూ ఉంటారు కదా, అలా దగ్గు జలుబు రాకుండా ఉంటుంది. అలాగే మనల్ని ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఇలా మనము తొక్కల్ని వేస్ట్ గా పడేయకుండా ఇలా బాగా కడిగాం కదా, ఇంకా వాటర్ వేడైన తర్వాత ఆ వాటర్ లో ఈ కమలా పండు తొక్క అలాగే అల్లం కూడా వేసేసి దీన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు, అంటే ఆ తొక్క మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. అంటే ఒక 5 minutes పడుతుంది. కొద్దిగా సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని బాగా మరగనివ్వండి. బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా అయితే కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా. అప్పుడు వడగట్టేసేయండి. ఇలా వడగట్టేసి మనం ఈ టీని దేంట్లో మనకి ఇది తాగబుద్ధి కాదు అనుకున్నప్పుడు మనకు హనీని అయితే కలుపుకోవచ్చు అనమాట. కానీ అసలు హనీ కూడా అవసరం లేదనమాట. మనము అల్లం వేసాము, అలాగే ఈ తొక్కలో నుంచి కొద్దిగా స్వీట్ అనేది వస్తుంది అనమాట. మనకి దీంట్లో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్వీట్ గా, అలాగే కొద్దిగా పుల్లగా ఉన్నట్లుగా, అలాగే మనము వగరుగా అల్లం వేసాం కదండి, సొంటి తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సొంటి టీ మాదిరి చాలా బాగుంటుంది. మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కంపల్సరిగా ఈ టీని అయితే ఒకసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. ఇంకా వదలరనమాట, అంత బాగుంటుంది. ఇది ఎవరైనా తాగొచ్చు, తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈ రోజు టిప్స్. ఎలా ఉన్నాయండి టిప్స్? నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వెంటనే ఒకసారి ఈ మనము ఆరెంజ్ టీని అయితే తయారు చేసుకొని తాగండి. తాగిన తర్వాత ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.